వెల్కమ్ బ్యాక్. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేశాయో మనం చూసాం. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ తగ్గుతోంది. అయితే థర్డ్ వేవ్ త్వరలోనే వస్తుందని చెప్తున్నారు. కానీ ఎస్బీఐ అండ్ ఐఐటి కాన్పూర్ రెండు నివేదికలు కూడా థర్డ్ వేవ్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో కూడా చెప్పేశాయి. ఆగస్టు మధ్యలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనం ఈ లంచ్ అవర్ డిబేట్లో చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో పాటు అందుబాటులో ఉన్నారు నీలోఫర్ నుంచి డాక్టర్ రవికుమార్ గారు, అలాగే డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి లక్ష్మీ లావణ్య గారు. నమస్తే అండి రవికుమార్ గారు. నమస్తే రోహిత్ గారు, 10 టీవీ ప్రేక్షకులకు. ఎస్, ముందుగా లక్ష్మీ లావణ్య గారు, మనం ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ చూసాం. ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టింది, ఎంతలా అతలాకుతలం చేసింది, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఆర్థిక వ్యవస్థలు ఎలా అతలాకుతలం అయిపోయాయో మనం చూసాం. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ గురించి కూడా అంచనాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఎస్బీఐ ఐఐటి కాన్పూర్ కూడా ఆగస్టు మధ్యలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాయి. సో మనం సెకండ్ వేవ్ గురించి మాట్లాడుకుంటే అసలు ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వస్తున్నట్లు అనుకోవచ్చు అంటారా? సెకండ్ వేవ్ ఇప్పటికి నమస్తే రోహిత్ అండ్ 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా, అక్కడ డాక్టర్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోయేది ఏంటంటే, సెకండ్ వేవ్ ఇంతవరకు కూడా మనం పూర్తిగా అరికట్టలేకపోయాం. ఇప్పటికీ కూడా 40-50 వేల కేసెస్ ఎవ్రీడే మనం నమోదు చేస్తున్నాం. అంటే 5 లక్షలు కాకపోవచ్చు, 50,000 కూడా ఇంపార్టెంట్ నంబరే. ఈ నంబర్ కూడా పూర్తిగా దిగిపోయే వరకు కూడా సెకండ్ వేవ్ పూర్తిగా అరికట్టాము, వైరస్ పూర్తిగా క్లియర్ అయిపోయిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే వైరస్ పూర్తిగా క్లియర్ అయిన పక్షంలో ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మధ్యలో మనం చూడొచ్చు, రోజుకి 1000 కేసెస్ కంటే కూడా తక్కువగా నమోదైన పక్షంలో కూడా మళ్ళీ మనం కొత్తగా 1000 నుంచి కూడా 5 లక్షలు దాదాపుగా మనం చేరుకున్నామంటే పూర్తి స్థాయిలో కొత్త వేవ్, కొత్త మ్యూటేషన్, కొత్త ట్రాన్స్మిషన్ తో పెంపొందిన సెకండ్ వేవ్ గనక థర్డ్ వేవ్ కూడా అదే మాదిరిగా ఎందుకు రాకూడదు అనే ఒక పెద్ద ప్రశ్న మన ముందు ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వేవే పూర్తిగా తగ్గిపోగా సెకండ్ వేవ్ లో వచ్చిన కొత్త డెల్టా వేరియంట్స్ విత్ 70% more transmissible than alpha variant, which was 40% more transmissible than the Wuhan original virus. అలాంటి వేరియంట్స్ రాకూడదనే ఉంది. డెల్టాలో కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త మ్యూటెంట్స్ డెల్టా ప్లస్ అని కూడా చూస్తున్నాము. అది కాక ఇంకా కూడా కొన్ని కొత్త సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ కూడా వచ్చింది. మళ్ళీ ఇట్లాంటివన్నీ మనకు తెలియని వేరియంట్స్ ఎన్ని ఉన్నాయో వాటి జీనోమిక్ సీక్వెన్సింగ్ కూడా ఇంకా వెయిటింగ్ లో ఉన్నాము. గతంలో ఐఐటి ఖరగ్పూర్ అనుకుంటా, ఖరగ్పూర్ ఐఎమ్ నాట్ క్వైట్ క్లియర్, ఐఎమ్ నాట్ షూర్, బట్ వాళ్ళ రిపోర్ట్ చాలా బాగా ఇచ్చారు రోహిత్ గారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా వచ్చిన సెకండ్ వేవ్ కరెక్ట్ గా ఆల్మోస్ట్ కోరిలేట్ అయింది. సో ఇప్పుడు ఎస్బీఐ అండ్ ఐఐటి నుంచి వచ్చిన రిపోర్ట్స్ ని మనం నమ్మొచ్చు. ఎలా అంటే క్రాస్ కంట్రీ క్రాస్ సెక్షనల్ స్టడీస్ ద్వారా ఏం తెలుసుకున్నారు, WHO అండ్ NIH అండ్ CDC రిపోర్ట్స్ ద్వారా లాస్ట్ మంత్ లో రిలీజ్ చేశారు. సెకండ్ వేవ్ గానీ థర్డ్ వేవ్ గానీ అయిపోయిన పక్షంలో సబ్సిక్వెంట్ వేవ్ రావడానికి 40 రోజుల టైంలో వచ్చినాయి. మోస్ట్లీ సబ్సిక్వెంట్ వేవ్, కొన్ని దేశాలలో సెకండ్, కొన్ని దేశాల్లో థర్డ్, కొన్ని దేశాల్లో ఫోర్త్ సబ్సిక్వెంట్ వేవ్ అనొచ్చు. నెక్స్ట్ వేవ్ రావడానికి 40 రోజులు టైం పట్టిందంట. ఈ 40 రోజుల టైంలో మళ్ళీ వేరియంట్ గానీ ఉత్పత్తి అవటం గానీ, కొత్త వేరియంట్స్ ఉత్పత్తి అవటం గానీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, మన కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ని మనం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అరికట్టలేకపోయామో అటువంటి పక్షంలో వ్యాక్సినేషన్ కాని దేశాలలో ఈ వేవ్స్ వచ్చినాయి. అంటే మన దేశం కూడా ఈ దేశానికి చెందుతాయి. ఇటువంటి దేశాలలో 40 రోజుల్లోనే కొత్త వేవ్ రావడం జరిగింది. ఆ వచ్చిన వేవ్ 90 రోజులు కొనసాగింది. ఈ 90 రోజుల్లో అంతకు ముందున్న వేవ్ అంతమంది అంతకంటే ఇంకా ఎక్కువ మందికి కూడా బాధితులు అయ్యారు. ఇందులో వీళ్ళు స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యారని తెలిసింది. ఇందులో తీవ్రత ఎక్కువగా లేకపోయి ఉండొచ్చు, డెత్ రేట్ ఎక్కువగా లేకపోయి ఉండొచ్చు, కాంప్లికేషన్ రేట్ ఎక్కువగా లేకపోయి ఉండొచ్చు, కానీ అంతమంది ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ హాస్పిటల్స్ కి బాధితులు అయ్యారు. అంటే సమ్హౌ దే బికేమ్ విక్టిమ్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ ఆఫ్ ద COVID-19 వైరస్ అని తెలిసింది. సో మనకి వేవ్ రావచ్చు అనేది క్లారిటీగా ఎందుకు తెలుస్తుందంటే, ఇప్పటికీ కూడా మన దేశ ప్రజలందరూ కూడా 30% అంటే వ్యాక్సినేషన్ కనీసం 60-70% అందించుకోవాలి కనుక అంత మనం ఆ నంబర్ కి ఇంకా చేరుకోలేదు. పైగా ఉన్న వేరియంట్స్ ఉన్నాయి. అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ డెల్టా వేరియంట్ మన దేశాన్నే సెకండ్ వేవ్ చేసింది. డెల్టా ప్లస్ వేరియంట్ కూడా మన దేశంలో ఇప్పటికే 40 ప్లేసెస్ లో కనపడింది. 40 కేసెస్ ఉన్నాయి. అది కూడా వారం క్రితం రిపోర్ట్. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా ఎంతమంది వచ్చారు, ఎటువంటి మోర్టాలిటీ ఉన్నాయి మనం చూడాలి. ఇవన్నీ ఉన్నాయి గనక మన దేశానికి ఈ స్టాటిస్టిక్స్ ఏదైతే రిలీజ్ అయినాయో ఆగస్ట్ వరకు రిలీజ్ అవ్వచ్చు. సబ్సిక్వెంట్ థర్డ్ వేవ్ అనేది
చాలా బాగా కోరిలేట్ అవుతుంది క్లినికల్ ఫ్యాక్టర్స్ బట్టి చూస్తే. ఇంకోటి Yes. క్లినికల్ ఫ్యాక్టర్స్ లో ఎపిడెమియాలజిస్ట్ చెప్పేవి నాలుగు వాక్యాలు ఉంటాయి రోహిత్ గారు. డాట్స్ అంటారు దాన్ని, DOTS. ఓకే. డి అంటే డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే చాలా కాలం మనం ఈ వైరస్ మన కమ్యూనిటీలో ఉంది. దాన్ని పూర్తిగా ఆపేది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కానీ వ్యాక్సిన్ కానీ. ఈ రెండు కూడా పూర్తిగా అందించలేని డ్యూరేషన్ ప్రొలాంగ్ చేస్తున్నాం సంవత్సరంన్నర పాటు, ఇంకా కూడా కొన్నాళ్ళు. అది కాక ఆపర్చునిటీస్ ఫర్ ఇన్ఫెక్షన్. అంటే మన కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అందించక, మాస్క్స్ కట్టుకోక, లాక్డౌన్స్ తీసేసి అందరూ మళ్ళీ యథావిధిగా బయటకు వచ్చేస్తున్నాం కనుక ఈ ఆపర్చునిటీ ఎక్కువ తీసుకుంటుంది. వైరస్ కి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం మనం. మూడోది ట్రాన్స్మిసిబిలిటీ పెరిగింది కదా. ఒరిజినల్ వైరస్ కంటే వచ్చిన వేరియంట్స్ 70%, 40% వేరియేషన్స్ పెరిగినాయి. నాలుగోది ససెప్టబిలిటీ ఆఫ్ పాపులేషన్. మన పాపులేషన్ ససెప్టబిలిటీ ఎందుకు అంటే మనందరికీ కూడా వ్యాక్సినేటెడ్ కాదు, హర్డ్ ఇమ్యూనిటీ కూడా సగభాగంగా వచ్చింది, 1/4 వచ్చింది. సపోజ్ ఢిల్లీలో కనుక ఏదైనా ఒక స్లమ్ ఏరియాలో మనం చూసినట్లయితే కనుక 100% అందరికీ కూడా వైరస్ స్ప్రెడ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మీరు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు మాస్క్ లేకుండా అనే పాపులేషన్ మనం టెస్ట్ చేస్తే 25 to 30% మాత్రం పీపుల్ కే యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయి. అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా యాంటీబాడీస్ రావాలని లేదు సుమా. యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళనే మనం హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది అనుకోగలుగుతాం. సో హర్డ్ ఇమ్యూనిటీ అబౌట్ 20% పీపుల్ కి, వ్యాక్సినేషన్ అబౌట్ 30% పీపుల్ కి, మనం ఇంకా కూడా మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ససెప్టబుల్ గా ఉన్నాం. అంటే ఇన్ఫెక్షన్ రాగలిగే బ్రాకెట్ లో ఉన్నాం, రాదు అని ఖచ్చితంగా చెప్పకుండా రావచ్చు అనే బ్రాకెట్ లో ఉన్నాం కనుక మనం ఇంకా కూడా వనరబుల్ దేశం అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా డెలికేట్ పరిస్థితిలోనే ఉన్నాం. ఈ డెలికేట్ పరిస్థితి అదే మనకి ఈ స్టాటిస్టిక్స్ లో బయటపడిందని నేను అనుకుంటున్నాను. సో రవికుమార్ గారితో కూడా మాట్లాడదామండి. నీలోఫర్ నుంచి చిన్నపిల్లల వైద్య నిపుణులు ఉన్నారు. రవికుమార్ గారు, థర్డ్ వేవ్ వస్తుంది అనే విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం రెండు నివేదికలు ఇంచుమించు ఒకటే చెప్పాయి. SBI నివేదిక కానీ, IIT కాన్పూర్ నివేదిక కానీ ఆగస్టు మధ్యలో వచ్చే అవకాశం ఉందని. ఇక్కడ కూడా కొంతమంది అందరికీ వస్తుందని అంటున్నారు, కొంతమంది చిన్నపిల్లల్లోనే వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మీకున్న అంచనాలు ఏంటండి? రెండు నివేదికల నేపథ్యంలోనూ చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉంది, లేదు అందరూ దీనికి వచ్చే అవకాశం ఉంది అనే వార్తల నేపథ్యంలో. Yeah, Rohit, that is a misnomer. Pediatric population ke vastadi annadi, there is no scientific data. So, but janalu maamuluga cheptukunedi endante vaccination is being given to all the adults, and now just now only they have started for the 17 and above years children kuda start chesaru. So, the children who are not at all received the vaccination, they are likely to get annadi oka talk nadustundi, but that is not true and that is not scientifically based. Even today if you take, not many children are suffering with the COVID disease. COVID positive రావటం వేరు, COVID తోటి సఫర్ అవటం, డెత్స్, మోర్టాలిటీ, మార్బిడిటీ రావటం వేరు. సో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ గెటింగ్ అండ్ ఏసిమ్టమాటిక్ అండ్ దే ఆర్ నాట్ రియల్లీ హాస్పిటలైజ్డ్ ఆల్సో. సో హాస్పిటలైజ్డ్ అయిన 1-2% ఆఫ్ కేసెస్ ఆల్సో దే ఆర్ ఆల్ కమింగ్ అవుట్ very positively, and the death rate తీసుకుంటే almost we can say negligible, not even a 0.1% of the children are died because of the COVID. So this is a point to be taken. అట్లా అని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. చిల్డ్రన్కి కావాల్సిన ప్రొటెక్షన్ తల్లిదండ్రులు ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ఆల్రెడీ డాక్టర్ లక్ష్మి షీ వాజ్ ఎన్ఫోర్సింగ్ ఆన్ ద SMS అండ్ సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ మీద చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీ హ్యావ్ టు ఫాలో దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వాళ్ళ ఇంట్లో గిని, వాళ్ళ సొసైటీలో గిని, వాళ్ళ కమ్యూనిటీలో గిని ఎవరికైనా ఉన్నదా లేదా అన్నది పక్కన పెడితే, సో దే హ్యావ్ టు ఫాలో దట్ శానిటైజేషన్, డిస్టెన్స్ అండ్ మాస్కింగ్ ఎక్సెట్రా. సో ఇది తీసుకుంటే ఫస్ట్ యు ఆర్ ప్రివెంటింగ్. సెకండ్ ప్రివెన్షన్, యూ నో దట్ ద డే విల్ కమ్ probably the pediatric children, until less than 17 years children also will get a vaccination. So that is the near future, after the 6 months or nearly 9 months kuda pattustundi. దానికి ఇంకా నిజానికి మీరు అన్నట్టు కొన్ని నెలల సమయం, the first protection is కరెక్ట్. మీరు అన్నట్టు దానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే 2 డోసులు టీకా వేసుకున్న వాళ్ళు చూస్తే 4.6% మంది ఉన్నారు. 1 డోసు తీసుకున్న వాళ్ళు చూస్తుంటే 20.8% మంది ఉన్నారు. అంటే తీసుకొని వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్న నేపథ్యంలో
ఎవరికైతే ఇప్పటికే చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి పరిశోధనల దశలోనే ఉన్నాయి, ఇంకా 18 సంవత్సరాల నిండిన వాళ్ళు కూడా మనం ఇవ్వలేకపోయాం. ఇలాంటివన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో నివేదికలు ఆగస్టు మధ్యలోనే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి అంటారు? ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి? Yeah, see, this is a scientific data. See, as far as the epidemiologists and mathematicians and scientists all put together, they will give a probable this thing. Ide Jyotish Shastram kaadu. So, mathematicians, scientists and epidemiologists, they will give together, they will give a data. This is probably, it may come. Already Madam Lakshmi Lavanya told very clearly, most of the countries lo 40 days ki, 1.5 year, 1.5 month ki, సెకండ్ వేవ్ వచ్చింది అనేసి. సో వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ వేవ్ రావటం ఓకే రావచ్చు. ఫర్ దట్ హౌ యు ఆర్ గెటింగ్ రెడీ అంటే పీడియాట్రిక్ అట్లీస్ట్ అవర్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఈస్ వెల్ ఎక్విప్డ్ బికాస్ దిస్ ఈస్ ద నోడల్ సెంటర్ ఫర్ ద కరోనా పేషెంట్స్ చిల్డ్రన్ ట్రీట్ చేయడానికి నీలోఫర్ హాస్పిటల్ ఈస్ ద నోడల్ సెంటర్. Till now whatever the bed strength is there, some X number is there, now it is doubled. And the ventilator, it is 10 times it is enhanced by the government. So at any given time, today we are having actually, in these days we are having only 2 or 3 patients with the COVID positive admitted in the hospital. Even at a time per day 100 ochina kuda, right now Nilofar hospital can handle pediatric patients 100 also with ventilator support. So that is the situation the government is preparing for us. So even the wave comes, I don't think there is a major problem for the children. Okay. Rohit. యా, లక్ష్మీ లావణ్య గారు, ఇప్పటికే మనం సెకండ్ వేవ్ తగ్గుతోంది అని ఆనందపడుతూ, అఫ్కోర్స్ రోజుకి 30-40 వేల కేసులు వస్తున్నప్పటికీ తగ్గుతోందని ఆనందపడుతూ అన్లాక్ దిశగా వెళ్ళిపోతున్నాం. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. నివేదికలు చెప్తూ ఉన్నాయి ముందు ఉంది థర్డ్ వేవ్ అని చెప్తున్నాయి, బహుశా ఆగస్టు మధ్యలోనే. ఈ నేపథ్యంలో మెడికల్ ఇన్ఫ్రా పరంగా మనం ఎంత ముందంజలో ఉన్నాం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని? పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నాము అని అనుకోవచ్చు అంటారా? ఉన్నామంటారా? యాక్చువల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా మనం పేషెంట్ గైడ్ లైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రోజులో కానీ ఒక 40 రోజుల్లో కానీ ఇంప్రూవ్ చేయలేని పరిస్థితి. అందుకనే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎటువంటి మెడిసిన్స్ ఏ స్టేజ్ లో వాడాలి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆఫ్ ద వైరల్ రెప్లికేషన్, చిల్డ్రన్ అడాలసెంట్స్ లో, యంగ్ అడల్ట్ పాపులేషన్ లో, మళ్ళీ మామూలుగా అందరిలో అడల్ట్ లో కూడా 4 టైప్ ఆఫ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసి దాని మీద మెడికల్ మేనేజ్మెంట్, ఏ మందులు వాడితే ప్రయోగం ఉంటుంది, ఏ మందులు వాడితే ప్రయోగం ఉండదు, ఇంట్లో హోమ్ ఐసోలేషన్ ఎలా చేసుకోవచ్చు, ఎప్పుడు వాడిని అడ్మిట్ చేయాలి, అడ్మిట్ చేసినాక ఏది వాడాలి, ఇంకా చివరి స్టేజ్ లో ఏది వాడాలి అనేది మనం క్లారిటీగా ఒక మెడికల్ గైడ్ లైన్ ఏర్పాటు చేశారు ఇప్పటికి. అది కూడా ఇంకా బాగా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇతర దేశాలు చూసి మనకు వచ్చిన వేరియంట్స్ తో వచ్చిన ఇన్ఫెక్టెడ్ పీపుల్ కి వచ్చిన గుడ్ ట్రీట్మెంట్స్ ఏదైతే సక్సెస్ఫుల్ అయినాయో, ఏదైతే అవ్వలేదో, మనం ఇంకా ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ నుంచి వచ్చిన డేటాని మనం క్లినికల్ అప్లికేషన్ తీసుకురావాలి. దీన్ని రీసెర్చ్, ఆపరేషనల్ రీసెర్చ్ అంటారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ గా మనం చేసిన రీసెర్చ్ ని ఆపరేషన్ లోకి తీసుకొచ్చి అది అడ్మినిస్ట్రేటివ్ ప్రణాళికలో తీసుకురావాలి, గైడ్ లైన్స్ లో, ప్రోటోకాల్స్. అది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. దాని తర్వాత ఏవేవైతే మెడిసిన్స్ మనకు ఉపయోగపడుతున్నాయో వాటిని అందుబాటులోకి అన్ని హాస్పిటల్స్ లోకి, అన్ని ఫార్ములరీ ఫార్మసీస్ లోకి అవైలబుల్ గా ఉండేలా చూడాలి. మళ్ళీ రెమ్డెసివిర్ లాగా, ఆక్సిజన్ లాగా మనం ఇబ్బంది పడకుండా ఉండేలాగా చూడాలి. అయితే మనం స్టాఫ్ ని అర్జెంట్ గా ట్రైన్ చేయాలి. డాక్టర్స్ ని, జూనియర్ డాక్టర్స్ ని కూడా ఇందులోకి మనం తీసుకొచ్చి మనం డాక్టర్స్ ని, జూనియర్ డాక్టర్స్ ని, నర్సెస్ ని ఐసీయూ నర్సెస్ గా మనం బాగా ట్రైన్ చేయగలగాలి. ఈ ఉన్న తక్కువ టైంలో మనం చేయగలిగే ఎక్కువ నేను సజెషన్స్ గా చెప్తున్నాను. అది కాకుండా మళ్ళీ మనం ఈ అర్జెంట్ గా పేషెంట్స్ ఎవరైతే సిక్ అవుతున్నారో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా టెస్ట్ చేయించుకోవడానికి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చాలా చోట్ల అవైలబుల్ గా ఉండాలి. ఇంకా అన్నెసరీగా ఆర్టీపీసీఆర్, సిటీ కౌంట్ అని, హెచ్ఆర్సిటీ అని అన్నెసెసరీ గైడ్ లైన్స్. సారీ, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ సార్? వేరే డాక్టర్ గారికి మీకు కొంచెం మ్యూట్ చేయమనండి. నేను మాట్లాడేది నాకు కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది. నేను మాట్లాడినాక ఆయన అన్మ్యూట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ రోహిత్. అండ్ ఏంటంటే మనం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్ మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కి మధ్యలో
మనం నెక్స్ట్ వేవ్ ఎలా రాబోతుందని తెలుసుకోవాలి అంటే మనం క్లియర్ హెల్త్, చాలా ట్రాన్స్పరెంట్ హెల్త్ బులెటిన్ మెయింటైన్ చేయాలి. ట్రాన్స్పరెంట్ హెల్త్ బులెటిన్ ఉండగా ఒక రకమైన మెడికల్ పవర్ హౌస్ లాంటిది, ఒక ఏమంటారు దాన్ని, కంట్రోల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అంటారు, అట్లాంటిది ఒక మెడికల్ పోలీస్ కంట్రోల్ రూమ్ లాంటిది ఏర్పాటు చేయాలి. అది ఎప్పుడు వీలవుతుందంటే ట్రాన్స్పరెంట్ హెల్త్ బులెటిన్ అంటే అర్జెంట్ గా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తూ నంబర్ ఆఫ్ టెస్టులు పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఐసోలేట్ చేస్తూ ఎటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా అక్కడ ఎడ్యుకేటెడ్ స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, ఐసీయూ నర్సెస్, ట్రైన్డ్ పీపుల్ ఉండగలగాలి. ప్రతి ఒక్కరికి కూడా స్పెషలిస్ట్ అవసరం లేదు. అయితే మనం అందరినీ కూడా ట్రైన్ చేసి హాస్పిటల్ బెడ్స్ అవే ఉన్న బెడ్స్ ని ఎఫిషియెంట్ గా వాడుకునేలాగా, ఉన్న వెంటిలేటర్స్ ని ఎఫిషియెంట్ గా వాడుకునేలాగా, ఉన్న టెస్టింగ్ ప్రక్రియని ఎఫిషియెంట్ గా వాడుకునేలాగా మనం ఏర్పాటు చేయాలి. ఇది అర్జెంట్ గా మన సిస్టమ్ ని చేంజ్ చేసి అడ్మినిస్ట్రేషన్ లోకి తీసుకురావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నమాట. ఎందుకంటే ఇది పిల్లల్లోనే వస్తుంది అనేది అపోహ. డాక్టర్ గారు చాలా బాగా క్లియర్ చేస్తారు, ఆ పీడియాట్రిషియన్ స్పెషలిస్ట్ కనుక. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పాపులేషన్ ఎవరెవరికైతే వ్యాక్సినేట్ చేస్తున్నామో వాళ్ళందరూ 18 years అండ్ అబవ్ మాత్రమే. మన దేశ వ్యాప్తిగా మన పాపులేషన్ 40% 18 బిలో ఉన్నాము. సో 18 బిలో 40% పాపులేషన్ ఉన్నాం కనుక ఈ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కొంచెం అట్ రిస్క్ ఉంటారు. వాళ్ళు కనుక బయట తిరిగితే, అంటే స్కూళ్ళకి బస్సుల్లో అట్లా ట్రాన్స్పోర్టేషన్ వాడుకుని పబ్లిక్ లో వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళు ఎక్కువ వనరబుల్ అవుతారు కనుక 18 అండ్ బిలో పాపులేషన్ ని మనం బయట పబ్లిక్ ఎక్స్పోజ్ చేయకుండా ఇంట్లోనే జాగ్రత్తగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద మాత్రమే ధ్యాస పెట్టాలి. ఈ విధంగా మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఐటీ సెక్టర్ లో కూడా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి మన దేశం అసలు ఏమాత్రం రెడీగా లేని టైంలో బై ఫోర్స్ ఇందులోకి దిగాల్సి వచ్చింది. చాలా మంది పిల్లలకి రూరల్ లో కూడా, అర్బన్ లో కూడా ఫోన్ గ్యాజెట్స్ కానీ, ఐప్యాడ్ సిస్టమ్స్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ ప్రక్రియలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద మనం అర్జెంట్ గా ధ్యాస పెట్టి వాళ్ళని ఆన్లైన్ లోనే ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే వాళ్ళు వ్యాక్సినేట్ అవ్వలేదు, వేవ్ మళ్ళీ సబ్సిక్వెంట్ వేవ్ వస్తే వాళ్ళే ఎక్స్పోజ్ అయ్యి ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ లో చాలా ఇబ్బంది పడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇబ్బంది పడతామేమో అనే ఒక భయం. అంతేగాని జరుగుతుందని మీకు కరెక్ట్ గా చెప్పట్లేదు, ఎందుకంటే జరగచ్చు, జరగపోవచ్చు కూడా. థర్డ్ వేవ్ అసలు రాకపోవచ్చు, వచ్చినా సరే చాలా చిన్నగా కూడా వెళ్ళిపోవచ్చు మన దేశంలో. ఆల్రెడీ మనం చాలా పెద్ద సెకండ్ వేవ్ పడ్డాం కనుక. కానీ వస్తే ఏం చేయాలి అనే జాగ్రత్తల మీద ఎక్కువ ధ్యాస చూపిస్తున్నాను. యాజ్ డాక్టర్ గా కొంచెం అడ్మినిస్ట్రేటివ్ సజెషన్స్ ఇస్తున్నాను. అది కాక వీళ్ళందరూ కూడా వ్యాక్సినేట్ చేయగలిగేలాగా ఆర్సిటీస్ డెవలప్ చేస్తున్నారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ కూడా 12 అండ్ అబవ్ వేరే దేశాలలో ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా ఆర్సిటీలో ఎక్కువ మంది కిడ్స్ ని ఎన్రోల్ చేయగలగాలి. ఇంకోటి నోవోవాక్స్ అనేది కిడ్స్ లో ఇవ్వచ్చు అంటున్నారు. ఆర్సిటీ స్టేజ్ phase 3 ఇక్కడ స్టార్ట్ చేయగలగాలి. ఒకవేళ మనం మోడర్న్ ఫైజర్ వ్యాక్సిన్స్ కనుక ఇంపోర్ట్ చేసుకోగలిగితే అవి పిల్లల్లో ఎక్కువగా ఇచ్చేలాంటి ప్రక్రియ మనం చేస్తే బాగుంటుంది. ఓకే, ఓవర్ టు రోహిత్. థ్యాంక్ యూ అండి. రవికుమార్ గారు, పిల్లల ట్రీట్మెంట్ ప్రోటోకాల్ విషయంలో ఇప్పటికే మనం ఎంత సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి మెడిసిన్స్తో సిద్ధంగా ఉన్నాం? ఎందుకంటే మనం సెకండ్ వేవ్లో చూసాం, ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ విషయంలోనే కొంత గందరగోళం చూసాం. ప్లాస్మా థెరపీ అన్నాం, తర్వాత పని చేస్తుందన్నారు, పని చేయట్లేదు అన్నారు. ఒక దశలో అప్పటి వరకు వాడుతున్న మందులు కూడా పని చేస్తున్నాయన్నారు, పని చేయట్లేదు అన్నారు. కానీ కొంత ప్రయోగాలు కూడా చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ చిన్నపిల్లల మీద దాదాపుగా అలాంటి ప్రయోగాలు చేయలేం, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడలేము, ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడలేని పరిస్థితి కూడా నెలకొనొచ్చు. సో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ విషయంలో ఎంత సిద్ధంగా ఉన్నామనుకోవచ్చు అంటారు? Yeah, now the guidelines are very clear from the All India Institute or Government of India. Especially I can also recommend those who are educated and knowledgeable people, they can go to the Government of India website and they can see every day the training programs are being conducted. చాలా మంది డాక్టర్లకు కూడా తెలుసుండకపోవచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ కండక్టెడ్, how to face the third wave and what are the precautions we have to take. These are all called TOTs, training a person, డాక్టర్ గారు చిన్న రిక్వెస్ట్ అండి, టెన్ టీవీని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటుంటారు కాబట్టి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, తప్పకుండా రోహిత్ తప్పకుండా తెలుగులోనే మాట్లాడతాను. రోహిత్, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ కూడా వెళ్ళి చూస్తే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తయారు చేసింది గవర్నమెంట్. అంటే ఇప్పుడు మేము కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నాం, అంటే మేము ట్రైనర్స్ ఆఫ్ ద ట్రైనర్స్. అంటే ఇప్పుడు మా పని ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్లుగా మెడికల్ స్టూడెంట్స్కి, నర్సెస్కి, వీళ్ళకి మళ్ళీ ఎడ్యుకేట్ చేయాలి.
వీళ్ళకి ట్రైన్ చేయాలి, ఏదొస్తే ఏది ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎప్పుడు హాస్పిటల్కి పంపించాలి, సో డే 1 అని ఎప్పుడు కౌంట్ చేయాలి, ఎప్పుడు ఆర్టీపీసీఆర్ చేయించాలి, అంటే డే 1 చేయించాలా, 5th డే చేయించాలి, ఇవన్నీ క్లియర్గా that protocols has been designed by the government of India. The same thing we also part of the గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకుని ఉన్నాము. వీఆర్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్ ఎవ్రీడే, వీఆర్ టేకింగ్ ద సెషన్. మనం ప్రతిరోజు ఒక్కొక్క సెషన్ తీసుకుని నర్సెస్కి, మెడికల్ స్టూడెంట్స్కి, మెడికల్ దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అంటే ఒక రకంగా కోవిడ్ని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఈ నాలెడ్జ్ తోటి మనం చాలా మటుకు, అంటే ఇప్పుడు ఇది ఇండియాలో మన స్టేటే కాదు, ప్రతి స్టేట్లోనూ ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ తోటి డాక్టర్స్ ఈ సెమినార్స్ ద్వారా అవనివ్వండి, ట్రైనింగ్స్ ద్వారా అవనివ్వండి, సో కరెక్ట్గా ట్రీట్మెంట్. కొత్త జబ్బు వచ్చినప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ కొద్దిగా నడుస్తుంది. ట్రయల్ అండ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ న్యూ, ఏ డ్రగ్ కింద రోహిత్ చెప్తా ఉన్నాడు, ఏ డ్రగ్కి ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నది. అన్లెస్ యూ టెస్ట్ ఇన్ సమ్ ట్రయల్స్ యూ కెనాట్ కరెక్ట్గా చెప్పలేము. సో ఇప్పుడు చాలా మటుకు యాక్యురసీకి వచ్చింది అండ్ కొత్త డ్రగ్స్ కూడా తయారవుతున్నాయి. సో దీంతో మనము డెఫినెట్లీ థర్డ్ వేవ్ని మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలము. రవికుమార్ గారు, థర్డ్ వేవ్ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? నిజంగా సెకండ్ వేవ్ అంత భయానకంగా ఉండే అవకాశం ఉంటుందంటారా వాటిలో, వైరస్ లో వస్తున్న మార్పులను చూస్తూ ఉంటే? Actually this question I cannot answer, but I can say one thing, అంత సీరియస్గా అయితే ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్, వలనరబుల్ క్యాండిడేట్స్ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేయటం జరిగింది కాబట్టి, సో వాళ్ళు ఫ్రెజైల్ ఉన్న పేషెంట్స్ అయితే తొందరగా ఈ కోవిడ్కి సకమ్ అవుతారు. సో యంగ్ పీపుల్ అండ్ చిల్డ్రన్ అంత స్టేబుల్గా ఉంటారు, తట్టుకుంటారు. సో లెట్ us hope also, I wish this third wave is not going to డ్యామేజ్ అవర్ లైఫ్స్ అనేసి అనుకుంటున్నాను. బికాస్ ఇట్ ఈస్ ఎ డేటా, ఆఫ్ హ్యాండెడ్గా వీ కెనాట్ సే దట్. లక్ష్మీ లావణ్య గారు, ఇప్పటికే వ్యాక్సిన్ 2 డోసులు కూడా తీసుకొని ఒక నెల రోజులు అయిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా కొంతమంది చూస్తున్నాం. ఏంటంటారు దీని కారణం? ఎంతమంది అనుకుంటున్నట్టుగానే వాళ్ళ యాంటీబాడీస్ డెవలప్ కాలేదు. సో ఇలాంటి వాళ్ళ పర్సంటేజ్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? సో ఇలాంటి కేసులు కూడా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలతో ఉండాలి? వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నాక కూడా వచ్చిన బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే 2వ డోస్ తీసుకున్నాక 2 వారాలు దాటిపోయినాక వచ్చిన ఇన్ఫెక్షన్ ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటారు. సో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ మాక్సిమం 2 to 4% ఉంది రకరకాల స్టడీస్ తో బట్టి చూస్తే. సో జనరల్ గా 2% ఉంది. జనరల్ గా ప్రపంచ వ్యాప్తిగా చూస్తే చాలా తక్కువ మంది, అంటే 100లో 2. డెల్టా వేరియంట్ ఉండటంతో మన దేశంలో ఎక్కువగా దురదృష్టవశాతం మన సెకండ్ వేవ్ అంతా కూడా డెల్టా వేరియంట్, ఇప్పుడు కూడా ట్రాన్స్మిషన్ అయ్యేది డెల్టా వేరియంట్ కాబట్టి డెల్టా కేసెస్ లో కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు 13 మంది 10,000కి, కోవిషీల్డ్ 14 మంది 10,000కి సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనమాట. ICMR స్టడీస్ ద్వారా PGI చండీగఢ్, ఫోర్టిస్ స్టడీ అన్నిటికంటే వర్స్ట్ గా కనపడింది మనకి ఫోర్టిస్ హాస్పిటల్లో చేసిన స్టడీ. అన్నిటికంటే బెస్ట్ గా ఫస్ట్ రిలీజ్ అయింది హెల్త్ వర్కర్ స్టడీ అపోలో హాస్పిటల్, 3,400 అపోలో డాక్టర్స్ అందరికీ చేసిన స్టడీ అనమాట. ఆ స్టడీలో ఏం తెలిసిందంటే అసలు బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వర్ వెరీ లెస్, డెత్ రేట్ మార్టాలిటీ ఆల్మోస్ట్ 0 అని తెలిసింది. 0నే, అందులో పూర్తిగా డెత్ రేట్ 0. సో అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు కానీ తక్కువగా ఉన్నాయి. 100లో 4 వేసుకోవచ్చు మాక్సిమం. లక్ష్మీనారాయణ గారు, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. మనం ఫైనల్ గా చెప్పుకోవాలి అంటే థర్డ్ వేవ్ వస్తుంది అని నివేదికలు అయితే కన్ఫర్మ్ గా చెప్తున్నాయి. ఈ 2 నివేదికలు కూడా ఆగస్టులో మధ్యలో వచ్చే అవకాశం ఉందంటే కన్క్లూడ్ చేస్తే ఏం చెప్పొచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు, డాక్టర్లు, ప్రభుత్వాలు ఎలా సంసిద్ధం అవ్వాలి? ముఖ్యంగా ప్రజలు అవును, ప్రజలను ఉద్దేశించి కంక్లూడ్ చేస్తే ఏం చెప్పొచ్చు అంటే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేము డాక్టర్స్ గా, వైరాలజిస్ట్, ఎపిడెమియాలజిస్ట్, వరల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా అనుకుంటున్నాం. సో ఇలా అనుకుంటున్నారు కాబట్టి థర్డ్ వేవ్ తప్పనిసరిగా వస్తుంది అనే భయం, అప్రమత్తం, జాగ్రత్తగా ఉంటే మనకేమన్నా నష్టమా అని అడుగుతున్నాను. ఏమీ నష్టం లేదు కదా. మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ అనవసరమైన వాటికి బయటకు వెళ్లకుండా, అనవసరమైన ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎటువంటి కలియక
గుమికూడే ప్రసక్తి లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇండోర్స్ లో కూడా చిన్న చిన్న ఈవెంట్స్ కూడా మంచి ఎయిర్ టైట్ మాస్క్ పెట్టుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేయమని మా విజ్ఞప్తి. అది కాకుండా కొంచెం కూడా బాగోని పక్షంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని అది టెస్ట్ పాజిటివ్ అయితే అర్జెంట్ గా ఐసోలేట్ అయ్యి దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మీద ఉండండి. ఇంకొకటి పిల్లల్ని మాత్రం ఇంట్లోనే ఉంచి బయటికి తీసుకెళ్ళకండి. వ్యాక్సినేట్ చేయించుకోండి. 2 డోసుల తర్వాత కూడా వచ్చిన ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా వస్తుంది. భయపడకండి. వ్యాక్సిన్ ద్వారా రాలేదు. కొందరికి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ వస్తుంది. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ రావటం అంటే మనం కార్ నడిపితే చక్కగా మనం ప్రయాణం చేయగలం అని చెప్పి కార్ నడిపితే యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. కానీ అలా అని మనం కార్ నడపకుండా ఆపేస్తామా? అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా నడపాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి. రైట్. చిన్నపిల్లల వైద్య నిపుణులుగా కన్క్లూడ్ చేస్తూ మీరు ఎటువంటి సూచనలు చేస్తారండి బ్రీఫ్ గా? రవికుమార్ గారు. లక్ష్మీ లావణ్య అన్నీ చెప్పేసింది, చిన్నపిల్లలు కూడా కవర్ చేసింది. బట్ ఒకటే ఏంటంటే చిన్నపిల్లల్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఆడుకుంటానికి పోతున్నారు అని పెద్దలు మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. వాళ్ళ వల్ల పెద్దలకి నష్టం జరగవచ్చు. పిల్లలకి జరగకపోయినా పిల్లల వల్ల పెద్దలకి కంటామినేట్ అయ్యి ఒకరి నుంచి ఒకరికి వచ్చి పెద్దలు ఇబ్బంది పడవచ్చు. అందుకోసము ఖచ్చితంగా పిల్లల్ని ఎట్లాగోలాగా కంట్రోల్ చేసి నేర్పండి. లైఫ్ స్టైల్ చేంజ్ చేయించండి. లైఫ్ స్టైల్ చేంజ్ చేయించండి. So whatever previously they are doing, they should not do. They have to learn a new lifestyle. That's all. Yes, thank you very much డాక్టర్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు. 10 టీవీ స్టూడియోకి అందుబాటులోకి వచ్చి థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అని, ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలపైన జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినందుకు ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.